జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కలలు నిజమవ్వాలంటే కష్టపడాలి. నిరంతర శ్రమే విజయానికి గమ్యం చూపుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 14, 2025 ఆదివారం. తిథి దశమి, సాయంత్రం 6:49 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త. ఉదయం 8:18 వరకు. తదుపరి చిత్త. యోగము సౌభాగ్యము. ఉదయం 11:45 వరకు. తదుపరి శోభనము. కరణం విష్టి. సాయంత్రం 6:49 వరకు. తదుపరి భవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:27. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. చంద్రోదయం రాత్రి 2:22. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:31. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:13 నుండి 5:37 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుండి 4:52 వరకు. వర్జము సాయంత్రం 5:15 నుండి 7:02 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:59 నుండి 5:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:36 వరకు. శుభ గడియలు ఉదయం 6:39 నుండి 8:45 వరకు. డిసెంబర్ 14 ఆదివారం. ఈ రోజు ఉన్న తేదీ దశమి. సాయంత్రం 6:49 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు ఉన్న నక్షత్రం హస్త నక్షత్రం. ఉదయం 8:18 వరకు ఉంది. తదుపరి చిత్త. ఆదివారం హస్త నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఈ రోజు సాయంత్రం 6:49 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 9:41 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 9:41 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9:41 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం, అంతర్జాతీయ కోతుల దినోత్సవం, 2017 సంవత్సరంలో ఐఎన్ఎస్ కరంజ్ జలంతర్గామి జలప్రవేశం చేసింది. రంగస్థల సినీ నటులు, డబ్బింగ్ కళాకారులు పిజే శర్మ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు రానా దగ్గుపాటి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 14 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో: మేషరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. సింహరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు, ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. తులా రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి అవసరానికి సహాయం చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.